తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో మిథున రాశి వారికి గురుడు వ్యయ స్థానమందు, శని భాగ్యస్థానమందు, రాహు రాజ్యస్థానమందు, కేతు చతుర్థ స్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కొంత అనుకూలమైనటువంటి కాలం అయినప్పటికీ కూడా ఆదాయం విషయంలో మాత్రం కొంత అసంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో అలాగే సంఘంలోనూ మంచి గౌరవం మర్యాదలు ఉంటాయి. అలాగే గృహంలో ఎక్కువగా కూడా శుభకార్యములు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. శుభకార్యములకు ధనం కూడా చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. భూ గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. తద్వారా కొంత ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రక్తపోటు, తలనొప్పి ఇటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత, మీకుండేటువంటి తెలివితేటల ద్వారా ఎంతటి కార్యాన్నైనా దిగ్విజయంగా సాధించగలుగుతారు. అలాగే విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి విద్యపై శ్రద్ధ తగ్గినప్పటికీ కూడా పట్టుదలతో ప్రయత్నం చేసి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం విద్యార్థులకి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొన్ని చికాకులు, అధికారుల వల్ల ఒత్తిడులు ఉన్నప్పటికీ అన్ని రకాల వ్యాపారస్తులకు కొంత లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ప్రజలలో మంచి గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ కొంత నిరాశ, నిస్పృహలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గాయని గాయకులకు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆదాయమునకు లోటు ఉండదు. స్త్రీలకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కుటుంబంలోనూ సంఘంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వివాహం కాని స్త్రీలకి వివాహానికి కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి భూ గృహ స్థిరాస్తుల ద్వారా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు స్నేహితులతోనూ బంధువులతోనూ కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం కొంత బాగుంటుంది. ప్రతి పనిలోనూ ధైర్యంతో విజయాన్ని సాధిస్తారు. పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి సంఘంలో కుటుంబంలో మంచి గౌరవం ఉంటుంది. మంచి గుణములు కలిగి ఉంటారు. మీ తెలివితేటలతో ఆధ్యాత్మికతతో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా
సాధిస్తారు, అందులో విజయాన్ని పొందుతారు. జూలై నెలలో మిథున రాశి వారు గురుగ్రహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, ప్రతిరోజు శివుని దర్శనం చేయడం ద్వారా మరి ఎన్నో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి ఈ జూలై నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా ఎన్నో మరిన్ని మంచి విషయాల కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.